ఆవకూర పప్పు. ఆవ ఆకు పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవ ఆకులు, ఉడికించిన కందిపప్పు, టమాటా ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి జాగ్రత్తగా చూసి అసలు వీటిల్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకోండి. సో మా ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు నూనె వేసేసుకుందాం, 2 స్పూన్స్. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ అంటే పోపు చివరికి వేద్దామా? ఎట్లా చివరికి వేద్దామా? ఓకే. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసేద్దాం. ఓకే. అలానే టమాటా ముక్కలు కూడా తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగగానే టమాటా ముక్కలు వేసుకుందాం. ఓకే. సో ఈ ఆవ ఆకు కూడా ఆవాలకు ఉన్న ప్రాపర్టీస్ అంటే మీరు అన్నట్టుగా మీరు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు కదా, ఆకుకున్న ప్రాపర్టీస్ దానికి ఉండవు లేకపోతే ఇంకా అధికంగా ఉంటాయి అని. మరి ఆవాకులో ఆవాల కంటే ఇంకా అధికంగానే ఉంటాయి. నేను చూపిస్తాను ఒకసారి ఆవాకు ఎట్లా ఉంటుందో. చాలా మందికి తెలిసి ఉంటుందని అనుకుంటాను. సో చాలా మందికి తెలిసి ఉంటుంది, ఒకవేళ తెలిస్తే సరే, లేకపోతే చూసారా ఆకు ఇలా ఉంటుంది అనమాట. కొంచెం మనకు తులసి ఆకు టైప్లో ఉంటుంది, కొంచెం పెద్దగా కూడా ఉంటాయి అనమాట లీవ్స్ అన్నీ కూడా. మనకి ఇప్పుడు మార్కెట్లో ఈజీగా దొరికిపోతాయి. సో ఈ ఆవాల ఆకుని మనం చక్కగా కొంచెం ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకొని ఆ తర్వాత మనం చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ ఆవాల ఆకు మనం యూజువల్గా వారానికి 1-2 సార్లు ఈజీగా తీసుకోవచ్చు. ఇది మనకి పిత్తాన్ని అధిక శాతంలో పెంచుతుంది అనమాట. సో మనకి కఫాన్ని తగ్గిస్తుంది అనమాట. మన అధికమైనటువంటి కఫము చేరుకున్నప్పుడు జలుబు దగ్గు వస్తుంది కదా, సో కఫాన్ని తగ్గిస్తూ పిత్తాన్ని పెంపొందించే ప్రాపర్టీస్ అధికంగా ఈ ఆకులు ఉంటాయి. యూజువల్గానే మనము ఆవాలలో మనం రోజు ఎంత తీసుకోవచ్చు అంటే 2 to 3 teaspoons ఆఫ్ ఆవాల పొడి తీసుకోవచ్చు. అందుకనే మనం మన చేసుకునే వంటలలో అవన్నీ యూజ్ చేస్తుంటాం. సో ఇలా ఆకులో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం అధిక క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది హోల్ లీవ్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం కాబట్టి సో దానిలో కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే మనం ఆకు రూపంలో తీసుకోవడం వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనే ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట. అంటే అవి మన రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అలానే ఫ్రీ రాడికల్స్ అంటే శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటిని కూడా బయటికి పంపించేటువంటి ప్రాపర్టీస్ ఈ ఆకులలో ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం కొంచెం ఎక్కువ శాతంలో తీసుకున్నా మనకి అంత ప్రమాదం ఏం జరగదు. సో మనం ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా 1 కప్పు వేసేసుకుంటున్నాము. దాంతోపాటు కొద్దిగా పసుపు అవి కూడా వేసేస్తాను. పసుపు మరి వెల్లుల్లి రెబ్బలు అలానే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి యా. సో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గించుకుందాం. సో మేడం చెప్పినట్టుగా అంటే ఇప్పుడు మేము ఒక రెసిపీ తయారు చేసి ఒక ఐటెం తయారు చేసి చూపించేటప్పుడు ఏంటంటే ఎవరెవరు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరు తినకూడదు, ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేసి చెప్తూ ఉంటాం అనమాట. సో మ్యామ్ ఇక్కడ టమాటా ముక్కలు కూడా చక్కగానే మగ్గిపోయినాయి కదా, మరి ఇప్పుడు ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో ఒక 2 సార్లు కడిగి పెట్టుకున్నామండి ఇవి. సో ఈ ఆకుల్ని వేసేసుకుంది, మొత్తం వేసేయమంటారా? మొత్తమా? పప్పు కదా మంచి కొంచెం మగ్గిపోతుంది అనమాట ఈజీగా. సో చూసారు కదా మేము ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం ఇవి. యా. సో ఆకులు కాబట్టి మరీ ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం, మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా పెద్ద కాస్త అలా కొద్దిగా దగ్గర పడిపోతే సరిపోతుంది. ఓకే. సో ఇలా ఆకుని కూడా తీసుకోవచ్చు అనమాట, మంచిదంటారు. సో మనం ఇలాగే ఇప్పుడు ఆయుర్వేద ఆహారం అంటే అది పూర్వీకుల నాటి వాళ్ళంటే
అప్పట్లో పెద్ద మన బామ్మలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు అప్పట్లో అందుకని అంత బలంగా ఉండేవాళ్ళు, దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వాకింగ్ కాదు, వాళ్ళు పొలం పనులను చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకవేళ పొలంకి వెళ్ళని వాళ్ళు కూడా ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ డే మొత్తంలో చేసేవాళ్ళు. అది విసురుతారు చూసారా, పిండి విసరడం కానివ్వండి, ఏదో ఒక పనిలో వాళ్ళు నిమగ్నమై ఉండడం వల్ల వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా మంచిగా ఎక్సర్సైజ్ అయిపోయాయి అనమాట. అందుకనే వాళ్ళంత దృఢంగా ఉన్నారు. అండ్ తీసుకునే ఆహారం కూడా చాలా పోషకాలు ఉన్నటువంటి ఆహారం అనమాట. ఇంత పొల్యూషన్ కూడా లేదు. సో అందుకనే వాళ్ళు తీసుకున్న 100% ఫుడ్లో అట్లీస్ట్ 80 to 90% వాళ్ళకి అబ్జార్ప్షన్ అయ్యేది. ఇప్పుడు మనం తీసుకున్న 100%లో 40 to 50% మాత్రమే మనకు అబ్జార్ప్షన్, మిగతాదంతా వేస్ట్ మెటీరియల్ లాగా అలా మన బాడీలో ఉండిపోతుంది. అది బయటికి ఇవ్వదు, మనకి ప్రోటీన్స్ సప్లిమెంట్స్ అలా కూడా ఇవ్వదు. సో అందుకనే ఎంచుకోవడంలోనే మన ఆహారాన్ని ఎంచుకునే విధానంలోనే మనం కొన్ని మార్పు చేర్పులు చేసి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసినట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. సో మ్యామ్ ఇక్కడ అది కొద్దిగా ఏమంటారు ఆకులు దగ్గర పడిపోయినాయి కదా, ఇప్పుడు పప్పు కూడా వేసేద్దామంటారా? ఆల్రెడీ కందిపప్పు దీంట్లో ఉడకబెట్టుకొని వేసుకున్నాం. అంటే దీని కాంబినేషన్ గా మనం మామూలుగా కందిపప్పు తీసుకుంటాం కదా, కందిపప్పు ఇది కాకుండా ఇంకా వేరే ఏ పైన కూడా యూజ్ చేయొచ్చు. మనం ఎర్ర కందిపప్పు ఉంటుంది చూసారా, ఎర్ర కందిపప్పు, ఇది లేకపోతే మిక్స్చర్ అనమాట. ఇట్లా ఎర్ర కందిపప్పు, మళ్ళీ యూజ్ చేసే ఎల్లో కందిపప్పు, అలానే కొంచెం శనగపప్పు కూడా వాడుకోవచ్చు. సో ఇలా ఎర్ర కందిపప్పును కూడా యూజ్ చేయొచ్చు అంటారు. అంటే కందిపప్పే కాకుండా పెసరపప్పు ఇలాంటివి కూడా రెగ్యులర్ గా వాడే వాళ్ళు ఉంటారు కదా, కాంబినేషన్ అసలు సెట్ అవుతుందా? మంచిగా వాడుకోవచ్చు. అయితే పెసరపప్పు మాత్రం కొంచెం మనము చెప్పం, ఎందుకంటే అది కూడా కొంచెం పిత్తదోషాన్ని పెంచుతుంది. అంటే శాంతింపజేసినప్పటికీ కూడా కొంచెం ఫ్రాతింగ్ ఉంటుంది. సో అది మన గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కూడా కలిగించే అవకాశం ఉంటుంది. సో మనం కందిపప్పు వాడితే బెటర్. ఓకే, కందిపప్పు ప్రిఫరబుల్. సో మ్యామ్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం, ఏమైనా కొంచెం నీళ్లు, అలాగే సాయంత్రం అవన్నీ వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం నీళ్లు పోసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా కూడా సో సైంధవ లవణము అలాగే కారం కూడా ఇప్పుడు వేసేయమంటారా? పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కొంచెం సరిపోతుంది. ఓకే, సో ఇది కూడా వేసి మరొక 2-3 నిమిషాల పాటు మనం ఉడికించుకుందాం. యాక్చువల్గా ఈ రోజుల్లో వచ్చిన పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మేము పిల్లలకి కూడా యాక్టివిటీస్ ఉండట్లేదు. 24 గంటలు చదువుకోవడం, స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా వెళ్ళడం, రావడం లేట్గా రావడం, వాళ్ళకి కూడా యాక్టివిటీస్ లేకపోవడం మూలంగా ఎన్నో సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇంతకు ముందంటే చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవారు బాడికి, ఇప్పుడు బస్సులో కూడా కూర్చోవడం, స్కూల్కి వెళ్ళాక కూర్చోవడం, మళ్ళీ ఇంటికి వచ్చాక ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోవడం. సో ఇన్నిసార్లు యాక్టివిటీ లేకుండా ఉండేటప్పటికీ అరుగుదల శక్తి కూడా తక్కువైపోతుంది. అందుకోసమే అంటే ఈ రోజుల్లో ఎలాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మా ఆయుర్వేద ఆహారంలో శిరీష గారు అందరికీ కూడా మంచి మంచి ఆహారం అందిస్తున్నారనమాట. ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాము. సో ఒక్క 2 నిమిషాల పాటు అలాగా మగ్గిచ్చేద్దాం. ఎవరైనా తీసుకోవచ్చు కదా, బీపీ పేషెంట్స్ కూడా తీసేసుకోవచ్చు. ఎక్కువగా అల్సర్స్, అసిడిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని యూసేజ్ కొంచెం తగ్గిస్తే బెటర్. అట్లానే కాంట్రా ఇండికేటెడ్ అని కంప్లీట్గా తీసుకోవద్దని ఏం లేదు, దాన్ని మోతాదు కొంచెం తక్కువ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మ్యామ్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చక్కగా ఆకుకూర పప్పు లాగా ఉంది. ఆవాకు పప్పు, ఇప్పుడు మనం పోపు వేసేసుకుంటాం. స్టవ్ వెలిగిస్తాం. సో అలా పోపుకి మనము బాండీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు నూనె ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. సో ఇది కొద్దిగా వేడవనిద్దాము. ఇలా తయారు చేసుకొని మనం ఏం చక్కగా అన్నంలో తీసేసుకోవచ్చు, అలాగే రోటీస్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. సో కొంచెం కఫం జలుబు ఉన్న వాళ్ళు మనం మిరియాల పొడి తింటే ఎలా ఫీలింగ్ వస్తుందో సో అలాంటి ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మనం మ్యామ్ నూనె కూడా వేడైపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేద్దామా? ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కొద్దిగా లైట్గా అది ఆల్రెడీ చిట్పట్లాడతాయి, ఇప్పుడు చిట్పట్లాడడం స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు కరివేపాకు వేసేయండి. కరివేపాకు అలాగే 2 ఎండుమిర్చి. అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
పోపు వేసేద్దాం. ఎస్. సో అధికమైనటువంటి కఫాన్ని తగ్గించేటువంటి ఆవకూర పప్పు రెడీగా ఉంది. సో ఎంత బాగుందో, మంచి గుమగుమలాడుతున్నది, ఘాటు వాసన కూడా వస్తున్నది. సో చూసారు కదా, ఆవాకు పప్పు అయితే రెడీగా ఉంది. చూడ్డానికి టెంప్టింగ్గా అనిపిస్తుంది. రెగ్యులర్ పప్పులాగానే, అంటే ఇది మనకి ఏదో ఒక స్పెషల్ ఆకు, ఒక కొత్త పప్పు, అది కూడా ఆవాకు పప్పు అని కూడా ఏం అనిపించట్లేదు. అండ్ అసలు టేస్ట్ ఎలా ఉంది, కాంబినేషన్ విత్ టమాటో ఇవన్నీ వేసాం కాబట్టి అసలు ఎలా ఉంది అనేది కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది మ్యామ్. నిజంగానే మేడం చెప్పినట్టుగా కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. అండ్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఆ టమాటో వేసినందు మూలన ఆ పులుపు కూడా వచ్చి ఆ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి ఇంత ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించే ఆవ ఆకు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆవ ఆకు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవ ఆకులు, ఉడికించిన కందిపప్పు, టమాటా ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, సైంధవ లవణం, నూనె. ఆవాకు పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగించుకున్న తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు, 1 చెంచా పసుపు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి కలిపి కాసేపు వేగించుకోవాలి. ఆ తరువాత కడిగి పెట్టుకున్న ఆవాకుల్ని కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత ముందుగా ఉడికించిన కందిపప్పును వేసి సరిపడా నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా కారం వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలిపి ఈ పోపు మిశ్రమాన్ని పప్పు మీద వేసుకుంటే అధికమైన కఫాన్ని తగ్గించి జలుబు, దగ్గు వంటి సమస్యలను కూడా తగ్గించే ఆవ ఆకు పప్పు రెడీ.